ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. అధికార కూటమి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ మధ్య భీకరమైన రాజకీయ సమరం సాగుతోంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ చేస్తుందా అనే కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ ఈ చర్చకు కారణమేంటి, జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యూహమేంటి అనే అంశాల గురించి లోతుగా పరిశీలిస్తే, బుధవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ను విలేకరులు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలను వాడతారన్న దానిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా ఆయన దీనికి వ్యూహాత్మకంగా బదులిచ్చారు. పేపర్ బ్యాలెట్ అయినా ఈవీఎంలైనా చంద్రబాబు కంట్రోల్లో ఉండే పోలీసులను ఉపయోగించి ఎన్నికలు జరిపిస్తే ఏదైనా ఒక్కటే కదా అని ఆయన బదులిచ్చారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలను ఉదాహరణగా చెబుతూ అధికార పక్షం పోలీసులను వాడుకుంటూ దౌర్జన్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. జగన్ తన వ్యాఖ్యలను మరింత స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితేనే సజావుగా జరుగుతాయని నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికల విషయంలో అయితే పేపర్ బ్యాలెట్ గురించి కోరవచ్చని, కానీ స్థానిక ఎన్నికల్లో మొత్తం వ్యవహారం స్థానిక పోలీసులతోనే జరుగుతుంది కాబట్టి ఎన్నికలు సక్రమంగా జరిగే అవకాశం ఎక్కడుంటుంది అని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. జగన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీకి దూరంగా ఉంటుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. మొదటిది, ఇటీవలి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం. ఈ పరిస్థితుల్లో మళ్లీ పోటీ చేసినా అధికార కూటమి ముందు నిలబడలేరని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండవది, అధికార పక్షం నుంచి వచ్చే దూకుడును తట్టుకోవడం కష్టమనే ఆలోచన. ఇప్పటికే అధికారంలో ఉన్న కూటమి దౌర్జన్యాలకు పాల్పడి విజయం సాధించిందని ఆరోపణలు చేసినప్పటికీ విజయం మాత్రం కూటమికే దక్కుతుంది. ఈ పరిస్థితిలో అనవసరమైన పోటీ ఎందుకన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఉందన్న చర్చ సాగుతోంది. అసెంబ్లీకి దూరంగా ఉండడంతో పాటు ఇప్పుడు స్థానిక ఎన్నికలకు కూడా దూరంగా ఉంటే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. మరికొన్ని వర్గాల నుంచి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధికార కూటమిని ఢీకొట్టి నిలబడడం జరగని పని. గెలుపు కోసం ఎంతకైనా తెగించే పరిస్థితుల్లో ఉన్న కూటమికి ఎదురెళ్లి పార్టీ నాయకులను, కార్యకర్తలను కేసులో ఇరికించడం పార్టీకి ఏమాత్రం మంచిది కాదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీకి దిగుతుందా, లేదంటే ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.